శ్రీ రామతీర్థల పార్ట్ మనం పార్ట్ వన్ లో ఏంటంటే శ్రీకృష్ణ వారు పాండవులు వాళ్ళకి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అయితే ఇచ్చారనమాట. దానికోసం అయితే మనం వీడియో అయితే పెట్టాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ పైన లింక్ వేస్తున్నా, ఇంకా డిస్క్రిప్షన్ లో పిన్ కమెంట్ లో కూడా లింక్ ఉంటది. అది క్లిక్ చేసి అయితే మీరు పార్ట్ వన్ అయితే చూడండి. అది చూస్తే మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకని అయితే చెప్తున్నాం. మనకు రామతీర్థల టెంపుల్ పక్కనే ఇక్కడ బోడికొండ అని అయితే ఒక కొండ అయితే ఉంటది అనమాట. మీకైతే తెలిసే ఉంటది, ఇంకా మీరు ఫొటోస్ లో కూడా చూసే ఉంటారు. ఈ కొండ మీద మనకు తెలుసుకోవాల్సిన ప్రదేశాలు ఏంటంటే, మనకు సీతారామ లక్ష్మణుల వారిది ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటది అనమాట. దాని గుర్తుగా వీళ్ళు ఇక్కడ నివసించారని చెప్పి అక్కడ గుర్తుగా అయితే పైన ఒక టెంపుల్ కూడా కట్టించారు. ఇంకోటి ఏంటంటే మనకు భీముల వారిది చిన్న గుహ, ఇంకా ఆయన ఒక కొండనైతే ఆపుతారనమాట. ఆ ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. ఇంకా సీతమ్మ వారిది ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటది. ఇంకోటి ఏంటి, సీతమ్మ వారిది ఒక మంచం కూడా ఉంటది. ఇంకా సీతమ్మ వారి కోసం రాముల వారు ఒక కొలను అయితే సృష్టిస్తారనమాట. అది కూడా ఇక్కడ ఉంటది బాణంతో. ఈ రోజు అయితే ఇలాంటి ప్రదేశాలన్నీ మనం చూడబోతున్నాం. అందుకని వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మేము చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఒకటికి రెండు సార్లు అయితే అన్ని చూసుకొని అయితే చేస్తున్నా వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది అయితే మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఇప్పటికే అనుకోవచ్చు, ఇంత సోదిన దగ్గర చెప్తున్నా, ముందు వీడియోలోకి వెళ్ళరా అని. మాకు కూడా అదే అనిపించేస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి దారి అయితే వస్తుంది అనమాట. మీరైతే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దగ్గరే మనకు చిన్న బోర్డు ఉంటది. ఆ బోర్డు నుంచి మనం తిన్నగా వచ్చేస్తే ఈ రూట్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. మీకు తెలిసే ఉంటది, మా కోసం అయితే మేము అన్ని మిట్ట మధ్యాహ్నం లేకపోతే అర్ధరాత్రి ఇలాంటి వీడియోలు చేస్తాం. అంటే కొంచెం ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పటికి ఇక్కడికి లేట్ అయిపోయింది. పైకి అయితే ఎక్కుతున్నాం. ఎండ కొంచెం గట్టిగా ఉంది. చాలా దూరం వస్తాం ఫ్రెండ్స్. ఇదే ఎక్కమేటర్ ఇప్పుడు దాకా, ఇంకా ఊరే బోల్డ్ ఉందరా. చాలా దూరం ఎక్కిస్తాం అనుకున్నాం ఫ్రెండ్స్. సీట్ ఎక్కలేదు, ఇంకా సగం కూడా ఎక్కలేదు మేము. ఇంకోటి ఏంటంటే, మన ఒక్కసారి ఎక్కడానికి అలిసిపోతే ఇక్కడ రోజు పూజారి గారు ఉంటారు కదా, ఆయన అయితే ఇంకో దారి అయితే లేదు. ఈ మెట్లు ఎక్క పైకి వెళ్ళి ఈ మెట్లు ఎక్క కిందకి రావాలి, దిగి కిందకి రావాలి. మరి ఆయనకి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇంకా మనం ఒకసారి ఎక్కడానికి ఇలాగ అయిపోతే ఆయన రోజు ఇదే మెట్ల మీద పైకి కిందకి తిరుగుతారనమాట. అంతే, దేవుడి మీద ఉన్న భక్తితో ఇంకా అలా వెళ్ళిపోతారు అనుకుంటాను. మీరు ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ దాకా మెట్లు అయితే ఉన్నాయి. అక్కడ మెట్లు అయితే వేసారు. ఇక్కడి నుంచి అయితే మనం ఇక్కడ మొత్తం చూసుకుంటే ఈ కాంక్రీట్ ఏవైతే పీసులు ఉంటాయో, అదే కాంక్రీట్ వేసినప్పుడు ఆ పిక్కలా ఉంటాయి కదా, అవి తెచ్చి మామూలుగా వేస్తారనమాట. నాకు తెలిసి ఇక్కడ రోడ్డు వేయడానికి, అదే రోడ్డు అంటున్నట్టు మెట్లు కానీ దారి కానీ వేయడానికి అయ్యి ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఒక వాల్లా జారిపోతుంది కదా కిందకి పైకి వెళ్ళే కొద్దీ. అందుకే మరి ఇక్కడి నుంచి అయితే ఇంకేం లేదు, మనం మామూలుగా వెళ్ళిపోవడమే. అంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కొన్ని అయితే చూస్తూ ఉంటాం. ఆ కొన్నిట్లో అయితే ఇవి ఉంటాయి మనకి. ఇదైతే ఒక రాయి మీద ఒక రాయి పెడితే అది ఒక నమ్మకం అనమాట. అంటే మనం ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే మనకి ఇల్లు వస్తుంది అంటే ఇల్లు కోసం అనమాట. ఇలా ఒక రాయి మీద ఒక రాయి మీద పెట్టి అదొక నమ్మకం అనమాట. నేను కూడా ఇప్పుడైతే పెడతాను చూడండి. ఇక్కడ రాళ్ళు అంటే మన హిందువులకు ఉండే నమ్మకంలో ఒక నమ్మకం అయితే, ఇలాగ రాయిల మీద రాయిలు పెడితే మనకి ఏదైనా అంటే మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఇల్లు వస్తుంది. అదే గృహం కోసం ఏదైనా సంబంధించి ఇలా ఒక రాయి మీద రాయి అయితే పెడతారనమాట. అదేనా మన టెంపుల్కి వెళ్ళినప్పుడు. అంటే అలా రాయిల మీద రాయిలు పెట్టేస్తే మనం ఇల్లు కట్టేస్తామా అంటే
అంత నిజమైతే కాదు నేను నమ్మేదైతే. అలా పెట్టిన తర్వాత మనం అంటే దేవుడు చెప్పుకున్నట్టు అంతే, కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. అదైతే దేవుడైతే చేయడు అనమాట. మనకు ఆలోచన శక్తి ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాత మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఆ తర్వాత దేవుడైతే చూసుకుంటాడు అనమాట. అదొక నమ్మకం అంతే. ఇది అలా పెడతాది ఒక ఆనందం, అందుకే అలా పెట్టాను. మనం ఆల్మోస్ట్ వస్తాం టెంపుల్ దగ్గరికి. అయితే ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నీకు మామూలు తెలిసిందే, మనం ఎప్పుడు వచ్చినా కొద్దిగా లేట్గా వస్తాం కదా. ఈ పైన టెంపుల్ అయితే మూసి అయితే ఉంటారు. మామూలుగా చూసి దండం పెట్టుకుని అయితే ఇంకొంచెం విషయాలు ఉన్నాయి దీనికోసం, అవైతే మాట్లాడుకుని అయితే మనం వెళ్ళిపోదాం. అంటే మేమైతే చాలా దగ్గర అయితే అనుకున్నాం, కానీ కొంచెం దగ్గర ఏం కాదు. ఒకవేళ మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కష్టం అయిపోవచ్చు. ఈ దారి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు అయితే. మిగతా వాళ్ళు అయితే పర్లేదు, యూత్ అయితే పర్లేదు. నాలా యూత్ అయితే పైకి వచ్చేయచ్చు. కొద్ది పెద్దలు ఉంటే చూసుకోండి, వాళ్ళు పర్లేదంటే తీసుకురండి. లేకపోతే మేము చూపించాం కదా, ఇదిగోండి ఇలాగ ఉంటుంది దారి. అయితే సగం దారి వరకే మనకు మెట్లు ఉంటాయి, ఆ తర్వాత ఇలాగైతే అయిపోద్ది అనమాట. అందుకు చెప్తున్నాను, ఇంకేటి కాదు. మీరు కష్టపడకూడదని చెప్తున్నాను. మనకు సీతాదేవి నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని రాముల వారు అయితే కిందన మనం ఏదైతే ఒక పెద్ద తీర్థం లాంటిది ఉంటుంది కదా, చూస్తాం అదే గుడి పక్కన ఉంటుంది కదా, అంటే అక్కడికి లింక్ అయ్యేలాగా దీన్ని అయితే బాణంతో అయితే కొట్టారనమాట. ఆ వాటర్ ఇక్కడ పైకి అయితే వచ్చింది. ఇది అప్పటి నుంచి అయితే ఉన్నది, ఆ కాలం నుంచి కూడా ఇప్పటికి వచ్చి మాత్రం ఇది ఎండలేదు. ఇది ఎంత ఎండ కాసినా ఏటైనా కూడా ఈ కొలను అనేది ఇలాగే ఉంటది అనమాట. సీతాదేవి కష్టపడుతున్నారని రాముల వారు అయితే ఇదైతే ఇక్కడ నిర్మించారు. అది ఈ ప్లేస్ కోసం అయితే. ఇది ఎంత లోతుందో ఎవరికి తెలియదు, అందుకనే దీంట్లోకి ఎవరు దిక్కకూడదని చుట్టూ కంచి కూడా మనకు పెట్టేశారనమాట. మనకి ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ పక్కనే చిన్న కొలను అయితే ఉంటది. మనమైతే ఆ లెఫ్ట్ అటు వెళ్ళిపోతే మనం వేరే సైడ్ వెళ్ళిపోతాం, సీతమ్మవారి గుడి అవి ఉంటాయి. కానీ మన రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు కదా, ఆ సైడ్ వెళ్తే మనకు భీముడు గుహ అయితే కనిపిస్తుంది అనమాట. ముందైతే భీముడు గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే భీముని గుహ దగ్గరికి అయితే వస్తాం. ఇది పెద్ద దూరం కాదు, మేము ఏదో పెద్ద దూరం అనుకున్నాం. ఇదిగోండి భీముని గుహ అని ఇక్కడ దారి అయితే మనకు రాశారు. ఈ వాటర్ బాటిల్ అయితే మాదే. మనమైతే ఈ లోపలికైతే వెళ్ళిపోదాం. అంటే ఇది కొంచెం లోపల మనిషికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే లోపల మనం చూసుకుంటే ఒక చిన్న దారి ఉంటుంది అన్నమాట. మనం దాంట్లోకి వెళ్ళాలంటే, నేనంటే కొద్దిగా బాడీ ఉన్నా పర్లేదు వెళ్ళిపోగలను, 6 ప్యాక్ అది ఉంది, పర్లేదు అని వెళ్ళిపోతాను. చాలా మంది అసలు ఇంతవరకు రారు, ఎందుకంటే కొంచెం ఈ రాయలు కూడా
మరీ కిందకు ఉంటాయి అన్నమాట. చాలా చిన్న దారే ఉంటుంది. కొంతమంది వెళ్తారు కానీ కొంతమంది అయితే రారు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత ఉందో. మీరు ఇదే అనుకుంటున్నారు, లోపల ఇంకా చిన్నది ఉంటుంది. మన దాంట్లోకి కూడా వెళ్ళాలన్నమాట. ఇక కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ అంతా చెత్త చెదారంలా చేస్తారు చూడండి. ఇక్కడ మొత్తం ఈ ఐస్ క్రీమ్లు అవి ఇవి తినేసి పడేశారు. ఇలాంటివి పడేస్తే ఇంకెవరు వస్తారు చెప్పండి ఈ ప్లేస్కి. ఇలాంటివి చేయకూడదు. ఈ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇలాగే అంటే మనం చూసుకుంటే మహాభారతంలో అంటే పాండవుల్లో చూసుకుంటే భీముడిది ఆయనది ఒక ప్రత్యేకంగా ఉంటది. అది ఇప్పుడు మహాభారతంలో భీముడిది ఆయనదైతే కొంచెం వేరేగా ఉంటది ఆయన కథ అయితే. అదేంటంటే ఇప్పుడు మనం 5గురు పాండవులు ఉంటారు కదా, వాళ్ళలో భీముల వారిది అస్త్రాలు ఏవి లేకపోవచ్చు కానీ ఆయన బలం ఇంకా ఆయన ఏదైనా పట్టుకుని ఉన్నాడంటే అది మామూలుగా ఉండదన్నమాట. వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ఎవరంటే మన ఈ ద్రౌపది, ఆవిడకి ఏదైతే వస్త్రాభరణం చేశారో ఆ వస్త్రాభరణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తున్నాను అయితే శపథం అయితే ఆయన చేశాడు. ఆ వస్త్రం లాగిన దుశ్శాసనుడు ఆయన ఉంటారు కదా, ఆయన అయితే నిజంగానే ఆయన రక్తం ఇలా తీసి ఆ రక్తం అయితే తాగారనమాట. ఆయన చెప్పిన పనే చేశారనమాట. అందుకని భీముల వారిది కొంచెం వేరేగా ఉంటుంది మిగతా వాళ్ళకన్నా. అంటే ఆయనకి ధర్మం ఇవన్నీ తెలీదు. ఆయన తప్పు జరిగితే మాత్రం దానికోసం నిలబడతానని అలా మాట ఇచ్చిన ప్రకారమే చేశారనమాట. ఇదిగోండి చూడండి అసలు ఇది ఎలాగుందో. ఇలాగే మనం ఇక్కడైతే వెళ్ళాలి లోపలికి. కొద్దిగా లావు ఉంటే మామూలుగా ఉండదు. మనమైతే వెళ్ళిపోతున్నాం. మీరైతే ఇలాగ వెళ్తున్నప్పుడు పైకి ఇలాగ అనకండి అసలు, ఎందుకంటే పైన మన వీపుకి అయితే తగిలేస్తుంది. అయితే మీరు చూసుకొని అయితే వెళ్ళాలి. ఇదిగోండి మనం వచ్చినప్పుడు అయితే మీరు ఇలా వంగారండి. ఈ పైన చూస్తున్నారు కదా, తగిలిందంటే వీపు అదేదో అంటారు కదా, వీపు విమానం మొత్తం అయిపోద్ది, అలాగ అయిపోద్ది. మనం కింద కొంగ రావాలి. అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో రూపాయి ఒక దొరికింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఎరకలోంచి ఇలా పైకి వస్తే మనకి ఇక్కడ రూపాయి అయితే దొరికింది. ఇది ఎవరిదో తెలియదు కానీ ఇక్కడైతే పెట్టేస్తున్నాను మనకెందుకు అని. మనం ఇక్కడ చూసుకుంటే భీముల వారికి సంబంధించిన చిన్న గుర్తులతో అయితే మనకి ఇది మరి ఇక్కడ దొరికిందో లేకపోతే మరి ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే చిన్న ఆయన ఇక్కడ ఉండేవారు కాబట్టి ఇది ఆయన గుహ అని చెప్పుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ చిన్న గుర్తులు అయితే పెట్టారు భీముల వారికి సంబంధించింది. దీనికైతే పూజలు అయితే ఏం చేయలేదు, నార్మల్గానే ఉంచుతారనమాట. ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే ఈ బండ మొత్తం ఈ కొండ అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం ఇలా వాలిపోయినప్పుడు ఇవన్నీ భీముల వారు అయితే ఇక్కడ ఆపారనమాట. దీన్ని ఆపిన గుర్తులు అయితే ఇది ఆయన వీపు, ఇది ఆయన తల. ఇవ్వండి ఎక్కడ చెయ్యి ఎక్కడ ఉంటుంది మర్చిపోయిన, ఇవ్వండి చేతులు, ఒక చెయ్యి ఎక్కడ ఒక చెయ్యి గుర్తు అయితే ఉంటుంది కనిపించట్లేదు. ఆయన ఎలా అయితే ఆపారంట, అదే సారీ వాళ్ళ తల ఎక్కడ పెట్టి దీన్ని ఇలా ఆపుతారు కదా, ఇలాగైతే ఆపారంట. నేను ఆపడం వల్ల ఈ బండ ఇటు పడిపోకుండా ఇలాగైతే ఉండిపోయిందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే. ఇదైతే ఆయన గుర్తులు అనమాట ఇక్కడ. అంటే ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇదే ఇక్కడైతే. ఫ్రెండ్స్ మనం భీముల వారి గుహ అయితే చూసాం కదా,
ఆ గుహ నుంచి మేము ఇలా పైకి వస్తే మళ్ళీ ఆ ఇరకలోకి అయితే దూరం అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక చిన్న దారి ఉంటుంది. ఆయుసం వచ్చేస్తుంది. వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇలాగైతే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మేము మళ్ళీ వచ్చిన ఇరకలో దూరలేకపోతే ఇలాగైతే వెళ్ళిపోండి. మీకు చూపిస్తాంలేండి, మేమేం చూపించకుండా వెళ్ళిపోం. అంటే ఇదైతే ఈజీగా ఉంటుందని, ఇంకేం కాదు. మనం ఆ ఇరకలోంచి ఇలా బయటకు వస్తే మనకి ఇక్కడ ఏరో మార్కులు అయితే కనిపిస్తాయి. మీరేమీ కన్ఫ్యూజ్ అయితే అవ్వవసరం లేదు. మనకి ఏరో మార్కులు అయితే ఉంటాయి. మన ఏరో మార్కులు చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే. ఇలా పైకి వెళ్ళిపోలే. ఇక్కడ ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే ఎక్కేస్తున్నాను కానీ మీకు కొంచెం కష్టం అయిపోవచ్చు. అంటే పైకి వస్తాం. ఇంకా సీతమ్మ వారిది చిన్న టెంపుల్ అయితే ఉంటుంది, ఉయ్యాలన్నమాట. అది ఇంకొక చిన్న 2 విగ్రహాలు అయితే ఉంటాయి. సీతమ్మ వారు ఇంకా మన లవకుశులు అంటే సీతమ్మ వారి నాన్నగారు ఉంటారు కదా, ఆయనది కూడా ఒక చిన్న విగ్రహం అయితే ఉంది. అటువైపు ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇంకా సీతమ్మ వారు జడ అయితే ఇలా నేల మీద అంటే అది గీతలు పడిపోయినట్టు ఉంటుంది నేల అంతా. అది కూడా చూద్దాం. వెళ్ళిపోదాం అటు. అసలు నిజానికి చెప్పాలంటే ఇంత బాగుంటుందని అయితే అసలు అనుకోలేదు. ఇవి అసలు ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న చూస్తుంటే, ఇక్కడ దీనికోసం తెలుసుకుంటే మాకే అసలు బుర్ర పాడైపోతుంది. అసలు ఎంత చరిత్ర ఉందా ఈ ప్లేస్కి అనుకున్నాను. ముందైతే నాకు తెలియదు ఇది మామూలుగా ప్రతి దగ్గర ఉండే రాముల వారి టెంపులే కదా అనుకున్నాం. కానీ తర్వాత దీనికి వెళ్దామని మామూలుగా అనుకున్నా. అంటే మనం అనుకున్న తర్వాత దీనికోసం అయితే తెలుసుకోవాలి కదా. దీనికోసం తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఒరు బాబు దీనికి ఇంత చరిత్ర ఉందా, కృష్ణుల వారు ఇచ్చిన విగ్రహాలు అసలు ఇవన్నీ నాకు ముందే తెలుసుకున్న తర్వాత నాకు బుర్ర అయితే పాడైపోయింది. ఒరు బాబు అనుకున్నాను. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, మనం టెంపుల్ నుంచి కొంచెం ఇలా పైకి వస్తే ఇలా మనకు ఒక చిన్న అప్పులాగా అయితే ఉంటుంది. మనం అప్పు నుంచి ఇలాగా అటువైపు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక చిన్న కొండలా కనిపిస్తుంది కదా, ఈ కొండ నుంచి అటువైపు వెళ్ళిపోతే మనకు సీతమ్మ వారిది ఏంటంటే, సీతమ్మ వారు పురుడు పోసుకుని మంచం అయితే ఉంటుందంట. అంటే ఆ షేప్లో అయితే ఉంటుందంట. అదని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇదే మొత్తం ఈ రామతీర్థల ఊరంతటికి వెలుగునిచ్చే శిఖర జ్యోతి అనమాట. నాకు తెలిసి ఇది శ్రీరామనవమి ఆ టైంలో, ఇంకా మనకి శివరాత్రి టైంలో ఈ శిఖర జ్యోతిని అయితే వెలిగిస్తారంట. అలాగే చెప్పారు ఇక్కడ. ఇప్పుడు చెప్తానికి అయితే వెలుగు అయితే లేదు. మరి ఇంత ఓపెన్ ప్లేస్లో ఇలా ఎలాగే వెలిగిస్తారు, ఇప్పుడు వెలిగించలేరు కాబట్టి ఆ టైంలో అయితే వెలిగిస్తారంట. ఇది చూడడం బాగుంది. అంటే మన వీడియోల్ని అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మనకి చాలా సిగ్గు జనాలు ఉంటాయి. అసలు వీడియో తీయడం చాలా సిగ్గేసేద్ది నాకైతే. మాట్లాడడం కూడా సిగ్గేసేద్ది. ఇంకా జనాలు ఉన్నప్పుడు అసలు నేను మాట్లాడను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చెప్పాను కదా అసలు ఎవరు లేరని. మాకు అసలు ఎవరు లేరని ఆనందం ఉంది. ఎందుకంటే ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది కదా మనకి, కొంచెం బాగా తీయొచ్చు అనే ఒక చిన్న ఫ్రీడమ్ అదైతే ఇక్కడైతే ఉంది. ఇక్కడైతే జనాలు అయితే ఎవరు లేరు, ఇంక తీయడానికి చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అదైతే నేను మీకు అయితే చెప్తున్నాను, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మేము ఆ 2 ప్లేస్లు ఏవైతే ఉంటాయో అవి ఇంకా చూడలేదు. అవి చూడకుండా నేను చెప్పేస్తున్నాను, చాలా బాగుంది ఇక్కడ. మీకు ముందు ఆ సీనరీ చూపిస్తాను, ముందు ఏం కనిపిస్తుందో అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎంత బాగుంది అనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, మీరు ఒకవేళ దూరంగా ఉంటే ఒకవేళ మీరు రావడానికి ఒకవేళ అవ్వకపోతే ట్రై చేయండి. ఒకవేళ రావడానికి అవ్వకపోతే మన వీడియో
ఇప్పుడు దాకా మీరు ఎక్కడ దాకా చూసారో ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు దగ్గరగా ఉంటే మీకు రావడానికి ఒకవేళ అయితే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అదైతే చెప్తున్నాను. నా బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి, అది మొత్తం చివరి వరకు అయితే ఉందన్నమాట. అసలు చూడడానికే మాకు ఇలా డైరెక్ట్గా చూడడానికే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా చెప్తున్నాను. ఇదిగోండి మనం కొంచెం అంటే దూరమేం కాదు, అదిగోండి ఆ డోన్ ఇలా దిగి మనకి ఇక్కడ యారో మార్కులు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ యారో మార్కుల నుంచి ఇలా ముందుకు వస్తే మనకు అక్కడ హనుమంతుడి జెండా అయితే కనిపిస్తుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం. చాలా బాగుంది భయ్య, కొంచెం ఎండగానే ఉంది కానీ కొద్దిగా పైన ఉన్నాం కదా, మనం కొండ పైన ఉన్నాం కదా, కొంచెం చల్లగా అయితే అనిపిస్తుంది. నిజంగా దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్లో చేస్తే చాలా బాగుంటుంది, అది మా ఫీలింగ్ అయితే. మరి అంటే ఇంకా కొంచెం బాగా ఏమైనా చేస్తే నిజంగా చూస్తారు, చాలామందికి తెలిసి ఉండదేమో నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎన్నిసార్లు ఈ టెంపుల్కి వచ్చారు, లేకపోతే ఈ కొండ మీదకి వచ్చి ఇవన్నీ చూసారో కమెంట్ అయితే చెయ్యండి, మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో చూడండి, ఇదంతా నార్మల్గా ఉంది, కానీ ఈ ప్లేస్ని మీరు చూసుకుంటే ఇలా గీతల్లా ఉన్న చారల్లాగా ఇవి ఎందుకు ఇలా ఉన్నాయంటే, ఆ కాలంలో మనకు సీతాదేవి అయితే లవకుశలకి పాలు పడుతున్న సమయంలో పాలు అయితే ఒలిగినానంట. అంటే నేను అదే విన్నాను, పాలు ఒలిగితే ఆవిడ తొడటానికి ఏమీ లేకపోతే ఆవిడ కుర్రలు ఉంటాయి కదా, జడ ఉంటుంది కదా, ఆ కుర్రలు అయితే విప్పేసి వాటిదైతే ఇలా అన్నారంట. అలా అన్నప్పుడు మరి ఈ గీతలు అయితే ఇలా పడిపోయాయని అప్పటి నుంచి అయితే చెప్పుకుంటున్నారు. మేమైతే దీని మీద నడట్లేదు, అది అందుకనే పక్క నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ మాకు తెలిసిందే చెప్తున్నా, అందుకే ఈ గ్రీజ్ కూడా ఇలా గీసారు, అంటే దీనికి దాని డిఫరెన్స్ చూపించడానికి ఇలా గీసారు అనమాట. అదే చూసారు కదా దీనికి దానికి డిఫరెన్స్, ఇదైతే ఇక్కడ అలా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనకైతే చిన్న గుహలో అయితే ఉంటుంది అనమాట. ఇవ్వండి యారో మార్కులు అయితే ఉంటాయి, మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏమి ఉండదు. మీకు వీడియోలో చూపించాం కదా మేము, సేమ్ అలాగే వస్తే మీకు అయితే సరిపోద్ది, అంత కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే సీతాదేవి అమ్మవారిది ఒక చిన్న టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే సీతాదేవి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న ఉయ్యాల కూడా ఉన్నది. ఉయ్యాల ఇంకా సీతాదేవి అమ్మవారిది ఒక చిన్న విగ్రహం కూడా ఉన్నది. మీరు చూసుకుంటే ఇక్కడైతే చాలా బాగుంది, అంటే ఒక చిన్న కర్రలు నిలబెట్టి ఇలాగైతే పెట్టారనమాట, ఒక చిన్న కమ్మలు అయితే పెట్టేసి అది చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ ఇంకొక ఏంటంటే మనం ఈ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అయితే ఉండేదంట, ఈ రాయిలు అయితే అడ్డు పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ లోపల ఒకటి చూసుకుంటే ఈ లోపటి నుంచి వెళ్తే మనకి చిన్న సొరంగంలాగా ఉండి ఆ లోపల సీతమ్మ వారు ఉండేవారని అయితే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలీదు. అదైతే ఇక్కడ ఇంకొకరు అడిగితే చెప్పారనమాట, మేము వేరే వాళ్ళకి. ఇప్పుడైతే అవన్నీ అడ్డు పెట్టేశారు, ఇప్పుడు ఎలాగైతే ఒకప్పుడు ఉండేదంట, ఆ లోపటే సీతమ్మ వారు ఉండేవారని చెప్తున్నారు. అందుకే ఆవిడకి గుర్తుగానే ఇక్కడ మనకి చిన్న ఆవిడకి సంబంధించిన ఒక టెంపుల్ లాగా అయితే ఇక్కడ చేశారంతే. ఇది ఇక్కడ ఈ ప్లేస్ గురించి అయితే. అంటే ఇక్కడ ఇంకొక కథ కూడా ఉన్నది, సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం కూడా ఇదే అని ఇక్కడ చెప్తున్నారు. మరి మనకు ఎంతవరకు నిజమో అబద్ధం తెలియదు, నేను తెలుసుకుంటే మీకు అయితే చెప్తున్నాను అనమాట. మళ్ళీ సీతమ్మ వారు ఈ లోపలికి వెళ్ళిపోయారని మనకైతే చెప్పారు. ఇక్కడ పురాణం అయితే అంటే మనం పురాణాలు ఏంటంటే ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటాయి, మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా మనకు తెలియదు. అంటే ఎన్నో యుగాల క్రితం కదా, మనకు అంత కరెక్ట్గా అయితే ఉండదు.
ఎవరు అంత కరెక్ట్గా చెప్పలేదు. అదని అంటే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అంటే సీతారాములు లక్ష్మణ్ వారు భద్రాచలంలో కూడా ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఉంటారని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ముందుగా అయితే ఇక్కడ ఉండేవారంట, ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అయితే భద్రాచలం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట. అది మీకు ఆ డౌట్ అయితే క్లారిఫై అయితే అది ఇక్కడ ఉండే కొంతకాలం తర్వాత అయితే అటు వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తప్పుగా అనేసుకున్నాను, ఈవిడైతే మన సీతాదేవి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇద్దరు ఎవరంటే లవకుశులు అనమాట. ఈ పక్కన ఉన్న ఇంకో విగ్రహం ఉంది, ఇది నాకు కొంచెం డౌటే. ఎందుకంటే నేను వేరే దగ్గర చూసినప్పుడు అయితే వాళ్ళు ఏంటన్నారంటే ఇది సీతాదేవి వాళ్ళ నాన్నగారిది అన్నారు, అది జనక మహారాజు గారు ఉంటారు కదా ఆయనది అన్నారు. కానీ నేను ఈ ఫోటోను కూడా గూగుల్ కడిగి కూడా చూశాను, కానీ ఇది బుద్ధుడిది విగ్రహం చెప్తున్నారు. మరి అసలు అర్థం కావట్లేదు నాకైతే. ఒకవేళ మీకు తెలిస్తే మీరైతే కమెంట్ అయితే చెయ్యండి, తప్పనిసరిగా మర్చిపోకండి. ఈ విగ్రహం కోసం అయితే కమెంట్ చేయండి. వాళ్ళైతే బుద్ధుడిదైనా అంటున్నారు, నేను గూగుల్లో కూడా చూసినా కూడా ఇది బుద్ధుడిదైనా వస్తుంది. మరి ఇది అంటే ఇంకోలా నేను ఇంకో దగ్గర చదివింది ఏంటంటే ఇది జనక మహారాజు గారిది, అదే చెప్పడానికి కూడా అసలు చెప్పలేము. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు శిరస్సు అయితే లేదు, అది ఎవరో తీసి పట్టుకెళ్ళిపోయారంట, కావాలని అలా చేశారంట కొంతమంది, ఎవరో మాకు తెలియదు అలా ఎవరో అలా పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ అది లేదు, కాబట్టి ఇక్కడ పైన అయితే చిన్న రాయినైతే పెట్టి ఇలా ఉంచారనమాట. ఇది ఇక్కడైతే మరి ఇక్కడ దొరికినట్టు ఉన్న ఈ శిలలు అయితే అందుకే ఇక్కడ పెట్టారు. మరి ఎప్పుడు ఎవరు చెక్కారో మనకు తెలీదు. అది ఈ ప్లేస్ కోసం అయితే నాకు అసలు అన్నిటిలో నచ్చింది ఈ ఒక ప్లేసే. మొత్తం అంతా చూసుకుంటే మనకి ఇది మధ్యలో అయితే ఉంది, సెంటర్లో బాగుంది. ఇక్కడ మన పక్కన ఒక చిన్న కోనేరు లాంటి చూసుకుంటే సీతాదేవి గారు మరి వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నాను మీకు. మరి అంతే, వాళ్ళు నేను దాంట్లో చూసిందే మీకు చెప్తున్నాను. కొంతమందికి అడిగితే వాళ్ళు చెప్పారు నాకు ఒకటి, అదే మీకు చెప్తున్నాను. సీతాదేవి ఇక్కడే స్నానపానాలు చేసేవారని చెప్తున్నారు, లవకుశులు కూడా ఇక్కడే స్నానం చేసేవారంట, అదే చెప్తున్నారు. అందుకే ఇది కొలను ఇలా ఉండిపోయిందంట. అది మన పైనుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, అక్కడ మనం జై శ్రీరామ్ నడిస్తే మనకి రివర్స్ సౌండ్ అయితే మనకి వినిపిస్తుంది అంట. ఒకసారి ట్రై చేద్దాం, అక్కడికి వెళ్ళి మనకి వినిపిస్తుందో లేదో మనకు తెలియదు, ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాం, ఇక్కడ మన పెద్ద బండ ఉంది కదా, అక్కడ అరిస్తే మనకి రీసౌండ్ వస్తుంది, అక్కడ చూద్దాం ఒకసారి వస్తుందో లేదో. మనం ఒకవేళ అక్కడ ఒకరు నించొని ఇక్కడ ఒకరు ఉంటే అరిస్తే మీకు ఖచ్చితంగా అయితే వినపడుతుంది, మా వాడికి వినిపించిందని ఆడు చెప్పాడు, అందుకని అయితే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఏటి భయ్య అలాగా అన్నారు వినిపించలేదు అంటారని ముందే చెప్తున్నాను. ఒకళ్ళు అక్కడ నించొని ఒకళ్ళు ఇక్కడ నుంచి అరండి, ఖచ్చితంగా వినపడుతుంది, రీసౌండ్ వస్తుందంట. అది ఇక్కడ ఈ ప్లేస్ వరకు అయితే మనం మెట్లు కిందకైతే వెళ్దాం. అక్కడ సీతమ్మ వారిది మంచం ఆకారంలో అయితే ఒకటి ఉంటుంది, పురుటి మంచం అంటారు, అదొకటి. ఇంకా సీతమ్మ వారి గాజులు వేసుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇంకా పాండవులది చిన్న చిన్న ఇల్లులాగా ఉంటాయి, అవి ఇప్పుడైతే కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. శిథిలావస్థలు కాదు, ఇప్పుడు కనిపించట్లేదు అంతగా, కానీ అవే కొద్దిగా చూపించడానికి ట్రై చేస్తాం ఉన్నట్లోనే. ఇప్పుడు మెట్లు దిగి అయితే కొద్దిగా కిందకి వెళ్తాం, మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది చూపిస్తాం. ఇంకా అక్కడతో అయితే ప్లేస్ అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. అదే చూసేద్దాం పదండి. ఇంకా మీరు అక్కడి నుంచి అలా నడుచుకొని వస్తే ఇక్కడ మెట్లు ఉంటాయి, మీకు చూపించాం ముందే. ఏదో మళ్ళీ వీడియోలు ఎంత కోసం చెప్తున్నాను అనుకోకండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే చాలా మంది ఇక్కడ దాకా వస్తారు, కానీ ఇక్కడ కింద ఏడు ఉందో ఎవరికి తెలియదు. ఏదో ఇటు నుంచి నడుచుకొని వెళ్ళిన వాళ్ళు తప్ప మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళిపోతే మీకు కనిపించదు కింద ఏటు ఉందో. అదైతే ఇప్పుడు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తుంది
ఇవి పాండవులు నివసించిన ఇల్లులు అనమాట. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మళ్ళీ ఎక్కడి నుంచి చూపిస్తాను, మీకు కనిపించకపోవచ్చు. ఇదిగోండి. అంటే ఇవి పాండవులు నివసించిన ఇల్లులు అయితే అంటున్నారు. మరి అది నిజమా అబద్ధం మీకు లాస్ట్లో నేను చెప్తాను, కానీ ముందే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు చూసిన తర్వాత మాట్లాడుకుంటాం అన్నీ మీకోసం అయితే. ఇది ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంతా. ఇక్కడ వరకు పాండవులు వాళ్ళకి 5 ఇలా గదులు అయితే ఉండేవారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది సీతమ్మ వారు గాజులు మార్చుకునే ప్లేస్ అంట. అంటే ఒక రకంగా మన భాషలో అనుకుంటే ఇది ఒక డ్రెస్సింగ్ రూమ్లో అనుకోండి. అంటే తప్పుగా అనుకోకండి, మీకు అర్థం అవడానికి అలా చెప్తున్నాను. అదే సీతమ్మ వారు గాజులు మార్చుకునే గది అని దీన్ని అంటున్నారు. ఇక్కడ చాలా రకాల గాజులు కూడా ఉన్నాయి, మీరు అవి కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే గాజులు అంటే సీతమ్మ వారు వదిలేసిన గాజులు కాదు, మళ్ళీ మీరు అలాగ అనుకుంటారు. మనం తెచ్చి గాజులు ఇక్కడ మామూలు పెట్టారు అంతే. ఇక లోపల గాజులు అయితే మామూలు పడేసి ఉంచారు మన వాళ్ళు. ఇక్కడ వరకు కూడా ఏవో ఉండేవి అనుకుంటాను, మరి ఇవన్నీ విరిగిపోయేమో తెలియదు మనకి. మనం ఎలా ముందుకు వచ్చేస్తే అసలు మనం ఈ ప్లేస్కి రావడానికి ఒక కారణం అయితే ఉంది. అది ఇక్కడ సీతమ్మ వారిది మంచం అని అయితే ఉంటుంది, పురుటి మంచం అంటారు అనమాట. అసలు ఈ ప్లేస్ అయితే దానికే ఫేమస్ అనమాట, అవన్నీ కూడా కాదు. ఇవ్వండి, అవి మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవి మంచం కోళ్ళు అని అయితే అంటున్నారు. ఇలా మంచంలాగా ఏర్పడి ఉంటుందని అంటున్నారు. మరి మనకైతే అంతగా అర్థం కాలేదు, కానీ ఇదైతే చెప్పారనమాట. ఆ మధ్యలోంచి మనం ఇలా తిరిగి రావాలంట. నేనైతే దూరలేదు నాకు తెలిసినంత వరకు, అందుకని అయితే దూరట్లేదు. మామూలుగా అక్కడ దాకా ట్రై చేస్తాను మ్యాక్సిమం. మళ్ళీ కాలు తగిలేస్తేమో అని ఆలోచిస్తున్నాను. వద్దులేండి, కాలు తగిలేస్తే మళ్ళీ ఎరుకలో దూరితే. మామూలుగా చూడండి అంతే. ఇక్కడ నుంచి కూడా చిన్న చిన్న సొరంగ మార్గాల్లాగా ఉన్నాయి, మరి ఏంటో మనకు తెలీదు. అసలు ఈ రాయి ఎందుకు ఇలా ఉందో కూడా అర్థం కాలేదు. మరి ఈ ప్లేస్ని అయితే సీతమ్మ వారి మంచం అని అయితే అంటున్నారు, పురుటి మంచం అని. చోట మనకు తెలుసు. ఇది ఇక్కడ ఈ ప్లేస్ వరకు అయితే. ఒకవేళ మీరు ఎక్కడ దాకా వస్తే ఇంకా ఇవి కూడా చూడకుండా వెళ్ళిపోవడం ఎందుకు, ఇక్కడ వరకు చూసి వెళ్ళిపోండి, మీకు అదే బెస్ట్ అని చెప్తున్నాను. అంటే మీరు ఏదైనా వెహికల్ మీద వచ్చి ఉంటే మీరు అంటే ఎక్కడ వరకు మేము అలా వచ్చాం కదా, మా ఎక్స్పీరియన్స్ వల్ల మేము చెప్తున్నాం. మీరు ఎక్కడ దాకా వచ్చి ఉంటే ఎక్కడ వరకు చూసి వెళ్ళిపోవాలనుకో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అది చాలా దూరం అయిపోద్ది, మెట్లు దిగితే చాలా దగ్గర అనమాట కిందకి వెళ్ళిపోవడానికి. కాకపోతే మనం కిందకి దిగినా కూడా అక్కడ మనకి ఏవి ఉండవు వెహికల్స్, మళ్ళీ మనం కొంచెం దూరం వరకు నడుచుకొని వెళ్ళాలి. అదే ఇక్కడ చిన్న ప్రాబ్లం. అదే చెప్తున్నాను. అంటే దీనికి ఎలా సొల్యూషన్ చెప్పాలో మాకు కూడా తెలియదు, ఎందుకంటే మేమేట్ చేసామంటే ఎక్కడ వరకు వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మీకు ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయో చూపించడానికి మళ్ళీ మేము అదంతా నడుచుకొని కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాం అనమాట. ఓన్లీ మీకు చూపించడానికి అలా తిరిగి మళ్ళీ వచ్చాం. కొద్దిగా కష్టం అయిపోయింది, పర్లేదురా అనుకొని ఇంకా వస్తాం. ఈ ప్లేస్ కోసం అయితే మాట్లాడుకుందాం. అంటే బౌద్ధులు అయితే వాళ్ళు ఏంటంటే బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు ఏదైనా ప్లేస్కి వచ్చి అక్కడ ధ్యానాలు అవి చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళతో పోల్చి ఏంటంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ మీరు ఏంటంటే హిందువులకు సంబంధించినట్టు రాముడికి సంబంధించినట్టు ఇవన్నీ మారి తీసుకున్నారని చాలామంది అయితే అంటున్నారు. అంటే మేమే నమ్ముతున్నామంటే అంటే రాముల వారిది ఇదంతా ముందు అయిపోయింది కాబట్టి ఒకళ్ళు అప్పటి ఆనవాళ్ళు దీని మీద ఉండొచ్చు, ఆ తర్వాత బౌద్ధులు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. ముందైతే అదంతా అయిపోయింది కాబట్టి ఆ ఆనవాళ్ళు ఏవి లేకుండా ఊరికే ఇవేవి పెట్టరు కదా, ఎవరు ఇది సరదా కాదు కదా, ఊరికే పెట్టరు కదా, అంత అవసరం కూడా లేదు కదా. రాముల వారికి సంబంధించిన బోల్డ్ ఆనవాళ్ళు ఉన్నాయి, మన భద్రాచలంలో కూడా ఉన్నాయి చాలా. ఏదో ఊరికే సరదాకి కొండని రాముడి వాళ్ళు తిరిగిన కొండ, పాండవులు తిరిగిన కొండను ఊరికే చెప్పరు కాబట్టి అయితే నిజం కాదు అనుకుంటున్నాం మేమైతే. అదేంటంటే రాముల వారు ఇక్కడ వచ్చి నివసించి ఇంకా పాండవులు కూడా నివసించారని ఆనవాళ్ళు అయితే దొరికాయి కాబట్టి ఇది ఆ కొండని నమ్ముతున్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత బౌద్ధులకు సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు.
అదైతే అబద్ధం అనేది చెప్పం. అదైతే ఇక్కడికి వచ్చి ఆ పాలు కూడా ఉన్నారంట. ఆ ఆనవాళ్ళేమో కొన్ని ఉండొచ్చు, కానీ ముందు మాత్రం ఇక్కడైతే వేరే సీతారాములు అయితే ఉన్నారని అయితే ఇక్కడ చెప్తున్నారు. అదైతే మనం నమ్మే తీరాలి. వాళ్ళు ఉన్నారు, అది లేదని కాదు, బౌద్ధులు ఉన్నారని అది నమ్ముతున్నాం. అది నేను కూడా తప్పు అనట్లేదు, కానీ ఇది ఓన్లీ వాళ్ళకి సంబంధించింది అని చెప్పడం మాత్రం తప్పు. అది ఇది సీతారాములకు సంబంధించిందనే చెప్తున్నా. అంటే బుద్ధుడు కూడా ఆయన చాలామంది సంబంధించిన దేవుడు. ఆయన ఏం తక్కువగానే ఎవరు చూడరు. అలాగని శ్రీరాముడు ఏం తక్కువ కాదు కదా. మీరు బుద్ధుడి కోసం శ్రీరాముడు తక్కువ చేసినా అది తప్పు. అది చాలా శ్రీరాముడు అనేది అతను వేరే, ఆయన ఎవరితో పోల్చలా. అంటే మీరు ఒకళ్ళు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, కానీ రాముల వారి గురించి అయితే ఒకటి చెప్తాను. అంటే ఇక్కడ మనం శ్రీకృష్ణుల వారిని ఇంకా మిగతా వాళ్ళని చూసుకున్నా, అంటే శ్రీ విష్ణు అదే మహావిష్ణువు ఆయన అవతారాల్లో మనం చూసుకుంటే ప్రతి అవతారం కూడా ఒక్కొక్క పవర్స్ అయితే ఉంటాయి. కానీ రాముల వారికి అయితే అలాంటి పవర్స్ అయితే ఉండవు. ఆయన ఒక దేవుడు కూడా కాదు నిజంగా చెప్పాలంటే. కానీ ఆయన ఒక మంచి మనిషిలాగా, ఒక మంచి అన్నలాగా, ఇంకా మంచి తమ్ముడిలాగా, ఒక మంచి భర్తలాగా, మంచి కొడుకులాగా అయితే ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన మనం దేవుడిలాగా అయితే భావిస్తున్నాం. ఇదే మనకు కూడా చెందుతుంది. ఇది ఒక లైఫ్ లెసన్ లాగా అయితే మనం రాముల వారి చరిత్ర అయితే చూసుకోవచ్చు. రామాయణం మొత్తం చదివితే మనకు అదైతే అర్థమవుతుంది. ఆయన ఏమి దేవుడు కాదు, ఆయనకేం పవర్స్ కూడా లేవు. ఆయన అవసరం కోసం సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయారు కాబట్టి రావణుని చంపారు. అప్పటికి కూడా ఆయన అప్పటికి కూడా మంచివారే. రావణుని చంపాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. ఆయన తిరిగి ఇచ్చేమని అడుగుతారు, కానీ రావణుడు యుద్ధాన్ని కోరుకోవడంతో ఇంకా యుద్ధం అయితే చేస్తారనమాట. ఆయన లైఫ్ని అయితే మనం ఒక లెసన్ లాగా చూసుకోవాలి. మనం కూడా మన జీవితంలో మనం ఒక మంచి భర్తలా కానీ, మంచి కొడుకులా కానీ మన తల్లిదండ్రులకు ఉంటే మనం అది జీవితంలో ఇంకా ముందుకెళ్ళి రాములు లాంటి గొప్ప మనిషి అయితే అవుతాం. ఇదైతే మేమైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాం అంతే. ఇంకా అది ముందు ఒక వీడియో చేసాం. అంటే ఇదే టెంపుల్ కోసం కిందన ఒక టెంపుల్ ఉంటుంది. మనకు శ్రీకృష్ణ వారు పాండవులకు ఇచ్చిన విగ్రహాల కోసం ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అంటే అదే అసలైన టెంపుల్ అనమాట. ఈ పైన అయితే సీతారాములు పాండవులు ఉన్న ఆనవాళ్ళు దొరికాయి కాబట్టి ఇక్కడ కూడా పైన ఒక టెంపుల్ అయితే కట్టారు. మీరు ముందు చూసిందే ఎంట్రన్స్లో అదనమాట. కింద ఒక టెంపుల్, ఈ పైన ఒక టెంపుల్. ఆ టెంపుల్ వీడియో అయితే పైన ఇస్తున్నాం, చూసాను. ఇటు అయితే ఉంటుంది, అక్కడ ఉంటుంది, చూసాను. ఫస్ట్ ఆ వీడియో పార్ట్ 1, ఇది పార్ట్ 2 కింద అనమాట. ఎందుకంటే కొద్ది పెద్ద వీడియో అయిపోయిందని 2 భాగాలుగా అయితే విడదీస్తాం. అది ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాం. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. ఇటు పక్కన ఉంటాయి, ఇటు పక్క ఎత్తున్నాం చూడండి. మీకు నచ్చితే అనుకుంటున్నాం. మా కష్టం మీకు నచ్చినట్టు ఉంటే కొద్దిగా మన వీడియోకి ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని కొంతమందికి ఎవరికైనా మీకు వీడియో షేర్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రదేశాలు కొంతమంది చూసుంటారు, కానీ ఇది విశేషాలు అవి కొంతమంది తెలియదు. చాలా వీడియోలు ఉన్నాయి, వాళ్ళు కూడా అంతగా చెప్పలేదు. మేము చాలా సమాచారం సేకరించి ఎంతో కష్టపడి అయితే మొత్తం గ్యాదర్ చేసాం ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలు చెప్పాలని. ఒకవేళ మీకు ఈ టెంపుల్ కోసం ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చివరిలో జై శ్రీరామ్ కమెంట్ చేయండి, అదొకటే చాలు మాకు. ఇంకా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడపల్ 2002 స్టే ట్యూన్.